రియల్ బైక్ రైడర్ అంటే ఆ ముందు కనబడుతున్నాడే. చాసీస్ మొత్తం క్రాస్ అయిపోయింది. ఫ్రంట్ టైర్ ఒక లెవెల్లో వెళ్తుంది, రేర్ వీల్ ఒక లైన్లో వెళ్తుంది. Good morning guys, and welcome back to another day of my All Road trip. Also good morning from Chitrakoot, Bastar lo unna Thakur Lodge, 1500 rupees. And ఇది తీసుకోవడం గల కారణం ఏంటంటే పక్కనే వాటర్ ఫాల్ ఉన్నది. ఆ వాటర్ ఫాల్ కోసం తీసుకున్నాం, బట్ నాట్ వర్తీ ఎనఫ్. 1500 అంటే దిస్ ఇస్ హౌ ద రూమ్ లుక్స్. నాన్ ఏసీ రూము. కాకపోతే ఇక్కడ నా సజెషన్ ఏంటి అని అంటే, నా రికమెండేషన్స్ అండ్ సజెషన్స్ ఏంటి అని అంటే, ఇక్కడ మీరు రూమ్ తీసుకుని ఉండాల్సిన అవసరం ఏం లేదు. బెటర్ జగదల్పూర్లో మంచి అకామిడేషన్ చూసుకొని అక్కడ స్టే చేసి, అండ్ అక్కడి నుంచి ఓన్లీ 30 కిలోమీటర్స్ కాబట్టి మార్నింగ్ బయలుదేరితే సరిపోతుంది. దట్ దిస్ ఇస్ నాట్ ద సీజన్ అంట. రైనీ సీజన్లో కిందన అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ, లేకపోతే వాటర్ ఫాల్ దగ్గర ఉన్న కింద ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళడానికి కానీ ఛాన్సెస్ లేవు. సో ఏంటంటే పైనుంచి చూసుకొని వెళ్దాం. అంటే ఈ రూమ్ తీసుకోవడం గల కారణం ఏంటంటే, మేడపైకి వెళ్తే వ్యూ చూపిస్తాం. మేడపై నుంచి అయితే ఫుల్ వ్యూ, అంటే వాటర్ ఫాల్ కిందన పడుతున్న వ్యూ లేదు, పైనుంచి ఆ టాప్లో ఉండే వ్యూ అయితే క్లియర్గా ఉంది మేడపై నుంచి. సో లెట్స్ గో అండ్ సీ. సో నేను చూపించాను కదా, ఇక్కడ నుంచి చూపించిన వ్యూ ఉన్నది, సేమ్ మేడపై నుంచి కూడా అదే. ఇది టాప్ వ్యూ. అండ్ అక్కడికి వెళ్తే వాటర్ ఫాల్ ఫ్రంట్ వ్యూ కనబడుతుంది. ఇది టాప్ నుంచి. సో ఒకసారి మేడపైకి వెళ్ళి వ్యూ ఎలా ఉందో చూద్దాం. మేడపై నుంచి వ్యూకి వచ్చేసరికి ఫుల్ ఓపెన్ టెర్రస్. విజిటర్స్ అయితే అక్కడి నుంచి ఉన్నారు, చూస్తున్నారు. అక్కడి నుంచి మంచి వ్యూ ఉంటుందేమో. దిస్ ఈస్ హౌ చిత్రకూట్ వాటర్ ఫాల్ లుక్స్ ఫ్రమ్ టాప్. ప్రవహించేదేమో ఇంద్రావతి రివర్. ఐ థింక్ ఇది ఇలాగ మన తెలంగాణలోకి వెళ్తుంది అని అనుకుంటున్నా. ఇది శివాలయం పక్కనే వ్యూ పాయింట్ ఉంది. వ్యూ పాయింట్కి వెళ్దాం. ఎదురుగానే గవర్నమెంట్కి సంబంధించి రిసార్ట్ ఉన్నది, ఇంద్రావతి గెస్ట్ హౌస్, గవర్నమెంట్ గెస్ట్ హౌస్ అంట. కాకపోతే కొంచెం కాస్ట్ 4000 ఎంతో. వాటర్ ఫాల్ వ్యూ పాయింట్కి అయితే ఇది దారి. ఇందాక మనం టాప్ నుంచి చూసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ నుంచి చూడడానికి. లెట్స్ గో. వ్యూ అయితే గైస్ అదిరిపోయింది. 3 ఫాల్స్. వాటర్ ఫ్లో
అయితే చాలా హెవీగా ఉంది, వర్షాకాలం కదా. సో ఇదేదో నేచురల్ ట్రైల్ అంట. ఎక్కడికక్కడ చిన్న చిన్న జనాలు ఎక్కువైనప్పుడు ఎక్కడికక్కడ చిన్న చిన్న వ్యూ పాయింట్స్ అరేంజ్ చేశారు ట్రైల్లో. అయితే యాక్చువల్గా మనం కిందకు కూడా వెళ్ళొచ్చు ఆ పాయింట్కి, బట్ ఇక్కడ ఈరోజు అంటే ఈ సీజన్లో వర్షాకాలంలో మోస్ట్లీ జూలై ఆగస్ట్, ఈసారి వర్షాలు సెప్టెంబర్ వరకు కంటిన్యూ అవుతున్నాయి కదా. జూలై ఆగస్ట్లో కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల అంత పాసిబిలిటీస్ లేవు ప్రస్తుతానికి. ఈరోజు అయితే క్లోజ్ చూపిద్దాం అనుకుంటే, సో కిందకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో ఒకసారి ఈ నేచర్ ట్రైల్ ఏంటనేది ఒకసారి చూసి ఇక్కడ నుంచి జంప్ జిలాని. ఇదే గవర్నమెంట్ రిసార్ట్, కొంచెం కాస్ట్లీ, ఐ థింక్ 3000 4000 అలా ఉన్నాయి రూమ్స్ ఇక్కడ. బట్ ఇటు పక్కన రూమ్స్ నుంచి అయితే మాత్రం యూ కెన్ హ్యావ్ ఎ గ్రేట్ వ్యూ ఆఫ్ వాటర్ ఫాల్. వెల్, ఇంద్రావతి రివర్ దీన్ని నాయగారా ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అండ్ ఆల్సో అక్కడ కనబడుతుంది కదా అవతల వైపుది, దాట్ ఈజ్ కాల్డ్ తీర్థం. తీర్థం వైపు మనకి అక్కడ ఒక రిసార్ట్ ఉన్నది, అలాగే అక్కడ క్యాంపింగ్ సైట్స్ ఉంటాయి ఆ వాటర్ ఫాల్ అవతల వైపు క్యాంపింగ్ సైట్స్. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ సీజన్ కాదు, సీజన్ కాకపోవడంతో అన్నీ బంద్, వాటర్ స్పోర్ట్స్ బంద్, అలాగే క్యాంపింగ్ బంద్. సో దట్స్ ఆల్ గైస్, హ్యావ్ ఎ లాస్ట్ గ్లింప్స్ ఆఫ్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్. టైం అయితే ప్రస్తుతం 9 అయింది కరెక్ట్గా. సో లెట్స్ హెడ్ టువర్డ్స్ నాందేడ్. నాందేడ్ ఎందుకనేది నేను చెప్తాను. సో ఇది బస్తర్లో గల స్వచ్ఛ బస్తర్. ఇప్పుడు వెళ్ళొచ్చిన నేచర్ ట్రైల్, చిన్న వాక్, నాట్ మోర్ దాన్ 50 meters. సో దాట్స్ ఆల్ ఫ్రమ్ బస్తర్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్. నెక్స్ట్ మన జర్నీ ఏమొచ్చి టువర్డ్స్ నాందేడ్, పూణే అండ్ మహారాష్ట్ర వైపు ట్రావెల్ చేస్తున్నా. యాక్చువల్గా పెంచ్ నేషనల్ పార్క్ అనుకున్నా కొంచెం నాగ్పూర్ నుంచి దగ్గరలో. సో పెంచ్ నేషనల్ పార్క్ ఎందుకు వెళ్ళట్లేదు? పెంచ్ నేషనల్ పార్క్ టైగర్ ట్రైల్స్, చాలా ఎక్కువ టైగర్స్, 80 to 120 టైగర్స్ ఉన్నాయి. అది ఎందుకు వెళ్ళట్లేదు, నాగపూర్ వైపు ఎందుకు వెళ్ళట్లేదు, నాందేడ్ ఎందుకు వెళ్తున్నాను అనేది మన డ్రైవ్లో మాట్లాడుకుందాం. స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి శివాలయంలో కూడా వెళ్ళొచ్చేద్దాం, దండం పెట్టుకొచ్చేద్దాం. ఇది శివాలయం, మన మత్స్యగండంలాగే. అది నేనున్న రూమ్ అండ్ అది వాటర్ ఫాల్. దట్స్ ఆల్. ఒక కిందకి వెళ్ళి టైం పడుతుందేమో, బట్ నాట్ అలౌడ్ యాజ్ ఆఫ్ నౌ. అది కానీ ఉంటే 2 hours పడుతుందేమో, బట్ లేదు, ఒక పావు గంటలో చుట్టేసాం. రైనీ సీజన్లో అయితే నాట్ ది రైట్ టైం టు విజిట్. హోటల్ నుంచి స్టార్ట్ అయిపోయాను, హోటల్ ఠాకూర్ లాడ్జ్. ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటి అని అంటే, దగ్గరలో పెంచ్ నేషనల్ పార్క్ వెళ్దాం అనుకున్నా, బట్ పెంచ్ నేషనల్ పార్క్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 30th వరకు క్లోజ్డ్ అంట. నాందేడ్ అనుకున్నా, నాందేడ్ ఏంటంటే సిటీ ఆఫ్ గురుద్వార్స్ అంట, సిటీ ఆఫ్ పోయిట్స్ ఇన్ సాంస్క్రిట్ అంట. అక్కడ ఏ గురుద్వార్కి వెళ్ళాలి ఏంటి అనేది నాకు క్లారిటీ లేదు. సో అందువల్ల ఏంటంటే మా రూట్లో మేజర్ చేంజెస్ అయితే తీసుకున్నా. సో ప్రస్తుతం అయితే నేను చిత్రకూట్ బస్తర్ నుంచి బయలుదేరేసాను. కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నది. సంబల్పూర్ అన్నది ఒకవైపు, సంబల్పూర్ అంటే మళ్ళీ ఒడిశా కోల్కతా రీజియన్, అక్కడ సిమ్లీపాల్ నేషనల్ పార్క్, తర్వాత అలా కోల్కతా కింద వస్తాం, సుందర్బాన్స్ అవన్నీ ఉన్నాయి. ఇటువైపు వెళ్తే పూణే వైపు వెళ్ళొచ్చు కొంచెం, కాకపోతే నాందేడు, నాగపూర్, పెంచ్ నేషనల్ పార్క్ నాగపూర్ పక్కనే, అవి ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యాయో ఐ థింక్ ఐ హ్యావ్ టు టేక్ ఏ డిఫరెంట్ రూట్ అని అనిపిస్తుంది.
సంబల్పూర్ సిటీ హీరాకుడ్ డ్యామ్కి మ్యాప్ సెట్ అయిపోయింది. ఇట్స్ 10 hours 16 minutes and 460 kilometers. ఇది అమరావతి ఫారెస్ట్ రేంజ్ పైనుంచి వెళ్ళే రూటు. జగదల్పూర్ నుంచి మళ్ళీ ఉన్నది, కాకపోతే ఆ ట్రాఫిక్లోని నేను వెళ్ళదలుచుకోలేదు. నేను ఆల్రెడీ చూసాం కదా, హెవీ ట్రాఫిక్. అంటే ఆ సిటీలో నుంచి వెళ్ళాలి, ఆ సిటీలో నుంచి వెళ్ళడమే పెద్ద తలనొప్పి. ఐ డోంట్ వాంట్ టు విజిట్ జగదల్పూర్ అగైన్. జగదల్పూర్ సిటీలో నుంచి అయితే నేను వెళ్ళదలుచుకోలేదు. సో ఇది కొంచెం డిఫరెంట్ రూట్ సంబల్పూర్ సిటీకి. సంబల్పూర్లో ఉంది హీరాకుడ్ డ్యామ్. సంథింగ్ అదేదో 56 kilometers ఆఫ్ న్యాచురల్ అండ్ మ్యాన్ లేడ్ డ్యామ్ అంట. 56 kilometers. దాంట్లో ఒక 26 kilometers వరకు దానిపైన డ్రైవ్ కూడా ఉంటుందంట. సంబల్పూర్ సిటీ వైపు వెళ్ళాను అంటే మాత్రం నో వే కమింగ్ బ్యాక్ టు పూణే మళ్ళీ నెక్స్ట్ టైం చూసుకోవడమే. పూణేలో రాజగిరి అవన్నీ అండ్ మర్చిపోయాను. ఇప్పుడు టైం అయితే 11 అయ్యింది. బై టు బస్తర్ అండ్ చిత్రకూట్కి చార్స్ 460 kilometers 10 hours అంటే ఇప్పుడు 11 అయింది. ప్రాబబ్లీ 9కి రీచ్ అవ్వచ్చేమో. బట్ నేను ఈరోజు అయితే మాత్రం డెఫినెట్గా ఒక 6 o'clock ఎక్కడుంటే అక్కడ రూమ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. నిన్న నైట్ అంటే చిత్రకూట్ దగ్గర స్టే చేద్దామన్న ఆలోచనలోని చిత్రకూట్కి వచ్చాను. బట్ వన్ థింగ్ ఐ మస్ట్ టెల్ యూ, చిత్రకూట్ దగ్గర అకామిడేషన్ తీసుకుంటాను చేస్తాను అంటే మాత్రం సింప్లీ వద్దులేండి. నా సజెషన్ తీసుకుంటానంటే తీసుకోండి. వై? బికాజ్ చిత్రకూట్లో రూమ్ అకామిడేషన్స్ అంత బాగాలేదు. బట్ ఇంద్రావతి గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో అయితే మాత్రం అది చిత్రకూట్ వాటర్ ఫాల్ వ్యూ అయితే బాగుంది. అలా ఆ వ్యూ ఉన్న రూమ్లో తీసుకుంటే హ్యాపీ. బట్ ద రూమ్ రెంట్స్ దేర్ ఆర్ లిటిల్ హెవియర్. 3,000, 4,000, 5,000 అలా ఉన్నాయి. సో సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్ 1 hour స్పెండ్ చేసే ప్లేస్ కోసమని నైట్ రావడం కోసం మీరు అక్కడ రూమ్ తీసుకొని ఇబ్బంది పడ్డాం, అంత ఎక్కువ పెట్టి ఇబ్బంది పడ్డాం అంటే అంత ఎక్కువ పెట్టి ఉండడం అనేది వర్త్ కాదేమో అని అనిపిస్తుంది. ఈవెన్ నేను దిగిన రూమ్ కూడా నాట్ వర్త్. 1,500 నాన్ ఏసీ. ఏసీ అయితే ఈ సైడ్ లేదు సార్ నాకు 2,500 అన్నాడు. 2500. ఇంకా ఏసీ అవసరం అయితే లేదు, చల్లగానే ఉన్నది. సో ఐ థాట్ ఐ గో ఫర్ నాన్ ఏసీ రూమ్. ఆ నాన్ ఏసీ రూమ్కి 1,500 కూడా వేస్టే. నాకు తెలిసి ఆ రూమ్కి ఒక 700, 800 ఇవ్వచ్చు. సీజన్ టైంలో మరి ఇంకెంత చెప్తాడో బాబు గారు. సో ఇదే లెఫ్ట్లోని రైట్లోని కనబడుతుంది ఇంద్రావతి రివర్. ఈ వాటరే మనకి చిత్రకూట్కి వెళ్తుంది. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళిపోతే ఇందాక చూపించాను కదా తీర్థం రిసార్ట్స్, అలాగే తీర్థంలోని టెంట్ క్యాంపింగ్ అదంతా అక్కడ చేసుకోవచ్చు. ఇంకా మన నెక్స్ట్ విషయానికి వస్తే సంబల్పూర్ వెళ్తున్నాం. మళ్ళీ ఒడిశాలోకి, ఛత్తీస్గఢ్లో నుంచి ఒడిశాలోకి వెళ్తున్నాం. ఆ ఒడిశాలో సంబల్పూర్కి వెళ్ళాము అని అంటే మాత్రం డెఫినెట్గా నెక్స్ట్ డెస్టినేషన్స్ కోల్కతా వైపు, జార్ఖండ్ అండ్ బీహార్ వైపు. వీలైతే మళ్ళీ నార్త్ ఈస్టర్న్ పార్ట్స్కి మూవ్ అవుదాం. లెట్స్ సీ ఏం జరుగుతుంది ఏంటో. ప్రస్తుతం అయితే సంబల్పూర్ సిటీ, గోయింగ్ టు సంబల్పూర్ సిటీ టు విజిట్ హీరాకుడ్ డ్యామ్ విచ్ ఈజ్ yet 450 kilometers and 10 hours of journey. వెళ్దాం. కానీ ఒక్కటి, క్లైమేట్ ఇలాగే ఉంటే గుడ్. కానీ మళ్ళీ వర్షం పడింది అంటే రెయిన్ కోట్లోని తడుచుకుంటూ వ్లాగ్ లేకుండా. అమరావతి ఊరైతే 9 kilometers ఉన్నది. ఐ థింక్ దిస్ ఈజ్ అమరావతి ఫారెస్ట్ రేంజ్. రోడ్ కూడా చాలా నేరో అయిపోయింది. ఇందాకలు ఉన్న ఊర్లో ఉన్న రోడ్ల కంటే ఇది కొంచెం నేరో అయిపోయింది. రైట్ సైడ్ మెస్లో వేసి పెట్టారు. వైల్డ్ లైఫ్ కూడా ఉన్నదా ఏంటి?
లేదా ట్రెస్ పాసెస్ లేకుండా ఉండడానికి మాత్రమే. ఇటువైపు లెఫ్ట్లో ఏమీ లేదు, రైట్ సైడ్ మాత్రమే ఫెన్సింగ్ వేసి పెట్టారు. అమరావతి ఫారెస్ట్ రేంజ్లో ఉంటుండగా పైన మళ్ళీ నల్ల మబ్బు ఫామ్ అయిపోయింది. వర్షం వచ్చిందంటే డిలే డిలే డిలే. వర్షం వచ్చిందంటే వన్ సైడ్ డిలే, వన్ వేస్ నో వ్లాగింగ్. ఇంకా 380 kilometers టు గో అండ్ ఆల్మోస్ట్ 9 hours ఆఫ్ జర్నీ. 380 kilometers. నా బండి రేంజ్ అయితే 280 చూపిస్తుంది. ఫ్యూయల్ బంక్ ఉన్నది, స్కిప్ చేస్తున్నా. నెక్స్ట్ ఏమైనా ఫ్యూయల్ బంక్ వస్తే అక్కడ కొట్టించుకుంటా. అంటే ఇంకా హాఫ్ ట్యాంక్ ఉన్నది. ప్రతిసారి హాఫ్ ట్యాంక్ లోపలికి వచ్చిన తర్వాత కొట్టిద్దామని. సంభవం ఇంకో 40 kmలో బ్రేక్ అయితే తీసుకుంటాను. అప్పుడు కానీ ఏమైనా పెట్రోల్ బంక్ ఉంటే పనిలో పని అక్కడే అవగొడేస్తాను. జైపూర్ 123, ఉమర్కోట్ 17, నాబార్ఘాపూర్ 79. జైపూర్ ఇటువైపు వెళ్ళొచ్చా? అది మళ్ళీ జైపూర్ కానీ వెళ్తావా ఏంటి? అమ్మాయి ఏదో ముక్క ఎక్కడ ఉందంటే చెయ్యంతా చుట్టు తిప్పొచ్చి చూపించినట్లుంది. జైపూర్ వెళ్ళాం కానీ జైపూర్ నుంచి సుమారు ఒక 70 to 100 kilometers పైబడే దూరం నుంచి వెళ్తాం. ఇప్పుడే జస్ట్ ఏ క్షణాన్న వర్షం పడవచ్చు అని అనుకున్నాను. చినుకులు టప్ప 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 అని స్టార్ట్ అవుతున్నాయి. పని చేద్దాం. మరలా ఇందాకలో ఒక 20 kilometers రేంజ్లో బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను కదా, అదేదో ఇక్కడే ఎక్కడైనా తీసుకుంటా బ్రేక్. సో గైస్, ఉమర్కోట్ దగ్గరలో మంచి పెద్ద వర్షం ఏం కాదు, పడి ఆగి ఆగుతుంది. సో ఎందుకులే కొంతసేపు అలాగా కెమెరా ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం ఉర్మల్ వైపు వెళ్తున్నా. ఉర్మల్ ఇంకో 40 kilometers and yet 340 kilometers to go to reach హీరాకుండ్ డ్యామ్. నైట్ 9 అయితే అవుతుందని చెప్తుంది. ఎందుకైనా మంచిదని అలా రెయిన్ కోట్ వేసుకొని ఉంచాను. మళ్ళీ ఏ క్షణానన్నా వర్షం పడవచ్చు. మళ్ళీ అదిగో అక్కడ నల్లమబ్బు ఉన్నది, అదంతా నల్లమబ్బు ఉన్నది. ఏ క్షణాన్ని కదా వెంటనే కూడా పడవచ్చు. ఇలా పడితే ఒకేసారి పడాలి. నిన్న పడినట్లు ఒక 70 to 80 kilometers ఏకదాటిగా పడింది. ఇప్పుడు ఏమొచ్చి పడి ఆగి ఆగుతుంది. అదే చిరాగ్గా ఉంది. బాబా వ్యూ అయితే బాగుంది కానీ అఫ్కోర్స్ ఆ క్లైమేట్ అలా ఉండడం వల్ల వ్యూ బాగుంది. నల్లబాబులు మళ్ళీ కమ్మాయి. అబ్బా సూపర్ ఉంది వ్యూ. ఇలాగైతే కష్టం. 9:30 చూపిస్తుంది కానీ 9:30 కూడా 11, 12 కూడా అవ్వచ్చు ఇలాగ ఆగి వెళ్దాం అంటే. చందహండి 34 km. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన చందహండి వైపే. డబుగామ్, మేడ్నా 20 and 32. కొయి దాబా ఆమ్ తినడానికి దాబా ఏమన్నా ఉందా? ఇవన్నీ పాన్ షాపులతోనే బతికేస్తున్నారు అబ్బా. హోటల్స్ ఎక్కడ కనపట్లేదు. హోటల్ ప్రణవ్ ఏదో హోటల్ ఉంది, తినేద్దాం. దొరుకుతుంది. Now I'm heading towards Urmal అనుకుంటా, towards the border of Chhattisgarh and Odisha. స్టిల్ ఇంకా అరౌండ్ 300 kilometers ఉన్నది. 7 hours ఆఫ్ జర్నీ అంట. చిన్న రోడ్లు కదా, మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ కూడా. ఊరు వచ్చినప్పుడల్లా స్పీడ్ బ్రేకర్స్ వస్తున్నాయి. రోడ్స్తో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి.
ఓన్లీ క్లైమేట్ కూడా కొంచెం వర్షం లేకుండా ఉండుంటే ఈ పాటికి ఇంకొక 70 కిలోమీటర్స్ పైనే కవర్ చేసేద్దేమో. లిటిల్ బిట్ ఆఫ్ ఆఫ్ రోడింగ్ టు గూగుల్ ఏదో షార్ట్ కట్స్ చెప్తుంది. మధ్యలో రోడ్ బ్లాకేజ్ అయితే లేకుండా ఉంటే చాలు. ఎన్ని షార్ట్ కట్స్ చూపించినా ఐఎమ్ రెడీ. బట్ రోడ్ బ్లాక్స్ అయితే ఉండకుండా ఉండాలి. నీరైతే పుష్కలంగా ఉంది. వర్షాకాలం నీరు ఎక్కువ ఉండడం కాదు, కానీ ఈ ప్రదేశాలన్నీ చుట్టూ పొలాలు అవన్నీ చూస్తుంటే ఎప్పుడు ఇలాగే ఉంటుందేమో అని అనిపిస్తుంది. షార్ట్ కట్లు చూపిస్తుంది. ఏంటి పాప, కారు బాబు ఆగమ్మా ఆగాలి తమరు. మనం ఆఫ్ రోడింగ్ అనుకుంటున్నాం కానీ ఇక్కడ రోజు తిరిగే వాళ్ళకి ఇదే రూటు. అది టీవీఎస్ 50 మీద. కానీ అయ్యో ఇక్కడ మట్టి బాగుంది. కొన్ని ప్రదేశాల్లో అయితే బురద ఉంటుంది. రియల్ బైక్ రైడర్ అంటే ఆ ముందున కనబడుతున్నాడే. చాసీస్ మొత్తం క్రాస్ అయిపోయింది. ఫ్రంట్ టైర్ ఒక లెవెల్లో వెళ్తుంది, రేర్ వీల్ ఒక లైన్లో వెళ్తుంది. ఎలా బ్యాలెన్స్ చేసుకెళ్తున్నాడు. మంచి స్పీడ్గానే వెళ్తున్నాడు అయ్యా. ఫైనల్లీ సమ్ ఎక్స్ప్రెస్ వే అంట. దీనిపైన ఒక 51 కిలోమీటర్లు లూపుల నుంచి మెయిన్ రోడ్డుకి అయితే వచ్చాం. దీని మీద ఒక 50 కిలోమీటర్లు ఏదో ఆన్ కన్స్ట్రక్షన్. ఛత్తీస్గఢ్లోని బిజు ఎక్స్ప్రెస్ వే అంట. ఎక్స్ప్రెస్ వే అని చెప్పి టప్ మనం కొట్టడానికి అవ్వదు. స్టిల్ అండర్ వర్క్ ఈజ్ ఆన్ ప్రోగ్రెస్. కాకపోతే కొంచెం బెటర్గా వెళ్ళొచ్చు. 10 కిలోమీటర్స్ వచ్చాను ఇందాకల్లా ఎక్స్ప్రెస్ హైవే అన్న దగ్గర నుంచి. నాట్ ఈవెన్ ఒక్క లారీ, ఒక్క బస్సు, ఒక్క కారు కనబడలా. అలా అని స్పీడ్గా కొడదాము అని అంటే సో రిస్కీ. రాంగ్ రూట్లో అక్కడక్కడ వస్తారా, అటుపక్క అంత రూట్ పెట్టుకుని రాంగ్ రూట్లో అప్పుడప్పుడు వస్తున్నారు. సైక్లిస్ట్స్ ఉన్నారు అండ్ ఆవులు గేదెలు కూడా రోడ్డు మీదే ఉన్నాయి. సో కొంచెం ఫ్రీవే కానీ ది డేంజరస్ రోడ్. ఇంకొక 10 కిలోమీటర్లో ఒక బ్రేక్ తీసుకుందాం. బాగా నడ్డి రైట్ హ్యాండ్ బాగా లాగేస్తుంది. ఈ రోడ్లోని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అది ఫాస్ట్ లేను, ఇది స్లో లేను కదా. అఫ్కోర్స్ రాంగ్ రూట్లో వస్తున్నారు, అది ఫస్ట్ థింగ్. రెండో విషయం ఏంటంటే రాంగ్ రూట్లో వచ్చేది ఇలా వచ్చినప్పుడు అటువైపు ఉండాలి, కానీ జనాలు బైకర్స్ కానీ సైక్లిస్ట్ కానీ అటువైపు వస్తున్నారు ఈ ఫాస్ట్ లైన్లో. ఎప్పుడు నేర్చుకుంటారో ఏంటో. అయినా ఈ ఊర్లో అసలు ఎక్స్ప్రెస్ వే దేనికి? వాట్స్ ద నెసెసిటీ? ఏదో డబ్బులు ఎక్కువైపోయి కట్టినట్లుంది గవర్నమెంట్కి. ఒకే ఒక లారీని ఓవర్టేక్ చేశా అంతే. అటు నుంచి ఒక 2 లారీలు చూసా అంతే. ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను ఈ రోడ్లో. ఏదో హైవే వర్క్స్ చేసేస్తున్నారు. హైవే వర్క్స్ ఎటువంటి కాషన్స్ లేకుండా సూపర్. ఓయమ్మో, ఇంత హైవే పెట్టుకొని ఒక్క టీ షాప్ లేదేంట్రా బాబు, ఒక్క రిఫ్రెష్ పాయింట్. నెక్స్ట్ ఇంకొక 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ చూస్తారు. ఏమీ లేకపోతే రోడ్డు మీద ఒక పావుగంట లాగా టెస్ట్ వేసేస్తాను. వ్యూ అయితే అదిరిపోయింది పో. ఇంక అటువైపు అయితే ఇంక కొండలేవు, ఫ్రంట్న ఇటు అటు ఉన్నాయి. నాకైతే టీ షాపులు దొరకలేదు, అట్లీస్ట్ కొబ్బరి బోండాలు కూడా దొరకలేదు. ఓన్లీ పాన్ షాపులు, పచారీ కొట్లు అంతే. లెట్స్ స్టాప్.
ఇదే మనకి ఈరోజు బడ్డీ కొట్టు. కొంతసేపు రిలాక్స్ అవ్వడానికి అలా కూర్చుందాం. వన్స్ అగైన్ ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ సంబల్పూర్ హీరాకుండ్ డ్యామ్. ఇంకా 256 కిలోమీటర్స్, అప్రాక్సిమేట్లీ 5 hours. అండ్ ఇప్పుడు టైం చూస్తే 5 అయింది. మేబీ 10కి రీచ్ అవ్వచ్చేమో. ఇంకొక 100 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి ఏమైనా రూమ్ తీసుకుందామా, లేకపోతే నైట్ వెళ్ళిపోదామా. రోడ్స్ ఇలాంటి హైవేస్ ఉంటే ఓకే, లేదా ఏమైనా లూప్ లైన్స్ అంటే మాత్రం ఐ ట్రై టు స్టాప్ ఎర్లియర్. దిస్ చాలా పెద్దది ఉంది లేక్, చాలా అంటే చాలా. ఆ చివరికి ఐ థింక్ ఏదో డ్యామ్ ఉన్నట్లుంది. ఆ చివరిని ఎక్కడైనా డ్యామ్ ఉందేమో. చాలా అంటే చాలా పెద్దది. నోవాపాడ నుంచి సంబల్పూర్ వెళ్ళే రూట్లోకి తిరిగాను. అండ్ స్టిల్ 180 kilometers టు గో టు రీచ్ సంబల్పూర్. కాకపోతే ఇక్కడ చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటి అని అంటే, ఈరోజు నైట్కి ఇక్కడ ఎక్కడైనా రూమ్ తీసుకొని ఉండిపోతాను. ఆల్రెడీ టైం చూస్తున్నారు కదా, 7 అయిపోతుంది. సక్సెస్ఫుల్గా గ్రేట్ఫుల్లీ బికాస్ ఆఫ్ దిస్ రోడ్స్ అండ్ ఆల్ 300 kilometers, సుమారు 320 ఎంతో కంప్లీట్ చేయగలిగాం ఈరోజు. ఇప్పుడు సంబల్పూర్కి వెళ్ళినా ఇట్ విల్ బి 10:30. మధ్యలో ఇంకా 1 or 2 బ్రేక్స్ అయితే డెఫినెట్గా తీసుకుంటా. చాలా చిరాకైన జర్నీ ఈరోజు. సో 11-11:30 కూడా అయ్యే ఛాన్స్ ఉంది సంబల్పూర్ వెళ్ళేసరికి. రోడ్స్ కూడా చూసారు కదా, అంతా బాగానే ఉంది. మధ్యలో ఎక్కడో ఒక దగ్గర చిన్న గోతుల్లాగా ఉన్నాయి. ఆ ప్రాబ్లం ఎందుకు, సో దగ్గరలో ఎక్కడైనా ఒక చిన్న రూమ్ తీసుకొని స్టే చేసేద్దాం. ఇప్పుడు ఇంకో 179 అంటే రేపటికి ఒకవేళ వెంటనే ఇక్కడ నేను 10-20 kilometersలో దూరం ఉన్న రూమ్ కానీ సెట్ అయితే రేపు మళ్ళీ 150 kilometers ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అదే ఇక్కడ దొరకలేదు, పద్మాపురాలోనే రూమ్ తీసుకోవాలి అని అంటే రేపు ఒక 100 kilometers వరకు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది హీరాకుండ్ డ్యామ్కి. రేపు ఈవినింగ్కి సిమ్లీపాల్లో ఏదో నెక్స్ట్ డెస్టినేషన్ ఏముంది అక్కడికి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నా. ఇక్కడ నుంచి అన్నీ దగ్గరగానే, అంటే దగ్గరగా అంటే హార్డ్లీ 200-250 km డిస్టెన్స్లోనే ఉంటాయి. మరి ఇంత లాంగ్గా 450 అలాగేం కాదు. సో ఎనీవేస్, ఇఫ్ నాకు ఈ పక్కనే ఉన్న ఊర్లో కానీ రూమ్ దొరికితే ఈ బ్లాగ్ని ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ ఇఫ్ యూ డూ రియలీ లైక్ మై వీడియోస్, కీప్ లైకింగ్ దెమ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ మై వీడియోస్. And that's all for today. Like it and subscribe it. From Singham Reels. ఎవరు కూడా తక్కువ ఉన్నారు కదా, జస్ట్ 2 points ఉంది. ఫుల్ టైం కదా.